ఇంత బ్యాగ్లో చాలా ఐటమ్స్ తీసుకున్నా. ఏమేమి తీసుకున్నా అని చూపిస్తా. 120, 120, 240. ఇది కూడా నేను 250కి తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. ఇది కూడా ఒక 200, 150 ఏమో పడింది. సరే 600 అంటే 600కి ఇచ్చేసారు. ఇవి 250 అట్లా పడింది. యాపిల్ షేప్లో ఉంది. నా చిత్తడికి చాలా నచ్చింది. ఇది 250 రూపీస్ అండ్ ఇది 350 రూపీస్. అందరికీ హాయ్. చాలామంది చార్మినార్ వెళ్ళారు. అదే నేను చార్మినార్ షాపింగ్ చేసిన ఎంత అయింది అని గెస్ చేయండి అంటే చాలా వరకు కరెక్ట్గానే గెస్ చేసారు. ఎంత అనేది ఇప్పుడు నేను ఒక్కొక్క ఐటెం చూపిస్తా, ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది, దానికి ప్రైస్ కూడా చెప్తా. ఎంత అయింది అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాస్ట్కి సౌండ్ అయితే ఎంత అయింది ఏంది ఒక్కొక్క దాని ప్రైస్ చెప్తా. మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత అయింది అని చెప్పి. అంత అయితే నేను కూడా అనుకోలేదు నిజంగా. అంటే 100, 200, 300 అట్లా అన్నీ తక్కువ ప్రైస్ అని ఎక్కువ తీసుకున్నా, కానీ ఇంత అయితే నేను అసలు అనుకోను. సరే టోటల్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్లో తీసుకున్న డ్రెస్సెస్ నా చిత్తలేది కొంచెం తక్కువకే పడిందేమో అని నాకు అనిపించింది. మీరెంత గెస్ చేస్తున్నారు? ఇదైతే 1150 అట్లా చెప్పారు. నాకేమో నేనేం అడిగినా అంటే హాఫ్కి హాఫ్ అంటే అని కాదు 600 చెప్పిన. సరే 600 అంటే 600కి ఇచ్చేసారు. నా చిత్తల్లికి డ్రెస్ తీసుకున్నా. లాస్ట్లో తీసుకున్నా ఈ డ్రెస్. ఇది అండ్ ఇంకొకటి ఇది కొంచెం పుచ్చుకుంటుందో ఏమో, ఇరిటేట్ అవుతుందేమో అనిపిస్తుంది. కాకపోతే కొంచెం బాగానే ఉంది. 600కి ఇట్లా వచ్చింది అని అంటే కొంచెం మంచిగా పడిందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే షాపింగ్ మాల్లో 1100కి అబోవ్ ఇప్పుడు ఒక ప్రైస్ చెప్పారంటే బార్గెనింగ్ ఉండదు. కాకపోతే బయట మాత్రం బార్గెనింగ్ చేయవచ్చు. అండ్ నాకైతే చాలా నచ్చింది. గ్రీన్ అయితే చాలా నచ్చింది. తర్వాత ఇంకా న్యూ ఇయర్కి ఆ రెడ్ బ్లాక్ వేపిద్దామని చెప్పి అనుకున్నా. అండ్ తర్వాత చూపిస్తాను. ఇంత బ్యాగ్లో చాలా ఐటమ్స్ తీసుకున్నా. ఏమేమి తీసుకున్నా అని చూపిస్తా. ఇది నేను సబ్స్క్రైబర్స్ కోసం తీసుకున్నా. 5 తీసుకున్నా. అంటే చాలా వరకు శారీస్, హాఫ్ శారీస్ పంపిస్తున్నా, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ యూజ్ అవ్వరు కదా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి యూజ్ అవ్వరు. కాబట్టి ఇట్లా అయితే కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పి అనిపించింది. న్యూ ఇయర్కి సబ్స్క్రైబర్స్కి ఇది సెండ్ చేద్దామని అనుకుంటున్నా. అంటే కొన్ని వెరైటీస్ తీసుకున్నా. దీంట్లో కూడా ఒక బాక్స్ ఇది ఇంకొక వెరైటీ. నచ్చుతుందో నచ్చదో కానీ నాకు తోచిందని నేను ఇట్లా ఇస్తున్నా. ఇది నా చిత్తల్లి సెలెక్ట్ చేసింది. ఇవి 250 అట్లా పడింది. బాగుంది. ఎప్పటి నుంచో నేను మీషోలో కూడా సర్చ్ చేసినా, కానీ కరెక్ట్ సైజ్ వస్తుందో రాదో అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఇంకా అక్కడే దొరికింది కాబట్టి తీసేసుకున్నా. ఇంకో పేరు కూడా తీసుకున్నా. ఇది నా చిట్టతల్లి సెలెక్షన్. పట్టుబడి ఏడ్చి తీసుకుంది. వద్దు అని అంటుంటే ఇంకా తనే సెలెక్ట్ చేసుకుంది. ఇది బాగుంది. వేసిన తర్వాత అయితే బాగుంది. సర్లే ఇక తనకు నచ్చింది కదా అని ఈ పేరు కూడా తీసుకున్నా. ఇది కూడా 250. ఇవి క్లిప్స్ అనమాట. ఎట్లా అంటే ఇట్లా తీసి చిన్నపిల్లలకి ఇట్లా ఒకటి, ఇది క్లిప్స్ ప్లక్కర్ టైప్, చిన్న ప్లక్కర్. ఇది హెయిర్. మనం చిన్నపిల్లలకి ఇట్లా పెట్టినప్పుడు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఇట్లా. నాది నేను అనుకున్నా కాబట్టి కనిపించట్లే, అంటే మంచిగా కనిపించట్లే. ఇది అంటే చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క కలర్, అన్ని కలర్స్ అక్కడక్కడ మధ్యలో పెట్టేస్తే బాగుంటుంది. నా చిత్తల్లి ఉంటే బాగుండు, తను పెట్టి చూపిస్తుండే. కాకపోతే స్కూల్కి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక 200, 150 ఏమో పడింది. మొత్తం ప్యాక్ తీసుకున్నాను నేను. సెట్ కవర్ ఒకటి సిల్వర్లో, ఒకటి గోల్డ్లో తీసుకున్నా. అంటే మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఇట్లా ఒక సైడ్, వన్ సైడ్ మొత్తం ఇట్లా క్లిప్స్ పెట్టుకుంటే మంచి కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది. దీంట్లో 2 తీసుకున్నాం అంటే 150, 300.
ఈ 2 పెయిర్స్ ఇది కూడా నా చిత్తల్లి కోసమే. అంటే ఇట్లా 2 సైడ్స్ ఇట్లా ఇక్కడొకటి ఇట్లా పెట్టడానికని తీసుకున్నా. లేకపోతే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మనము. ఇది నేను 40 రూపీస్కి పెయిర్ తీసుకున్నా. ఇట్లా నేను 2 కలర్స్ తీసుకున్నా. 40 + 40 80. అండ్ ఇది కూడా 40 రూపీస్కి అయితే ఈ క్లిప్. చిన్నవి చాలా అంటే ఎక్కువ అయిపోయింది. నేను చిన్న ఐటమ్సే తీసుకున్నా, ఏమంత అవ్వలేదులే అనుకున్నా. ఇది కూడా 40 రూపీస్కి పెయిర్. ఇది కూడా నా చిత్తల్లి కోసం చాలా పట్టుబడి చాలా ఏడ్చి ఈ మేకప్ కిట్ తీసుకుంది. వద్దు అంటుంటే కూడా ఈ మేకప్ కిట్ తీసుకుంది. ఇది 200 రూపీస్ ఏమో 160 ఏమో చెప్పిండు. అయ్యో అప్పుడే ఎక్కిపోయింది. ఇది పోలేదులే, పెట్టవచ్చు. సో ఇది లైట్ వచ్చేదన్నమాట. నైట్ టైంలో మంచిగా కనిపిస్తుంది. ఇది 120 రూపీస్. అండ్ ఇంకొకటి కూడా తీసుకుంది, అది అక్కడే ఖరాబ్ అయిపోయింది. ఇది కూడా దీనికి ఒక బటన్ వచ్చింది. ఇది కూడా 120 240. అయితే ఈ క్లిప్స్ ఇక్కడ బాగుంటుందో ఇట్లా మనం ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఫ్లవర్ టైప్. ఇది నా చిత్తల్లి కోసమే తీసుకున్నా. ఇది కూడా ఎందుకంటే ఆమె చిన్న జుట్టు కదా, ఎప్పుడైనా అల్లినప్పుడు మొత్తం అల్లేసి ఇది ఇట్లా పెట్టేసినాం అనుకుంటే పెట్టేస్తే ఒక ఫ్లవర్ టైప్ మంచిగా కనిపిస్తుంది. అంటే తన కోసం నేను ఒక 3 సారీస్ కుట్టించిన. నేను మా పిన్ని డిజైన్ చేసిన. సో దానికోసమే నేను ఇది తీసుకున్నా. ఇట్లా ప్లక్కర్ టైప్ ఇట్లా పెట్టేస్తే బాగుంది కదా. ఇది ఎంత 100 అనుకుంటా ఈచ్. 100 తక్కువనే అని చెప్పి తీసుకున్నా. అయిన తర్వాత ఇది ఒక హెయిర్ బ్యాండ్, అంటే ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి లాస్ట్లో తీసుకున్నా. ఇది కూడా 100 రూపీస్కి అంట హెయిర్ బ్యాండ్. 150 అట్లా అయిపోయినా. అయితే ఇట్లా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. నాకు సెట్ కాలేదు కానీ చిత్తల్లికి సెట్ అయింది. సో ఇది హెయిర్ బ్యాండ్ ఆ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. అండ్ గ్రీన్ కలర్లో కూడా చూసినా కానీ గ్రీన్ కలర్ సెట్ అవ్వలే, అంటే దొరకలేదు. మధ్యలో ఒక పర్ల్ వచ్చింది, అక్కడక్కడ పర్ల్స్ వచ్చినాయి. బాగుంది హెయిర్ బ్యాండ్. కానీ 100 రూపీస్ అంటేనే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇది పిల్లో కవర్స్ తీసుకున్నాం. పిల్లో కవర్స్ 120 రూపీస్కి 4 ఇచ్చాం. 120 రూపీస్కి 4 పేర్స్ కావాలి కదా. 3 పేర్స్ తీసుకున్నా. 3 పేర్స్ 120 రూపీస్కి 3 పేర్స్. పెద్దగానే వచ్చింది. చాలా క్లిప్స్ తీసుకొస్తా, ప్రతిసారి వెళ్తా చాలా క్లిప్స్ తీసుకొస్తా, కానీ పోతాయి. ఎట్లా పోతాయి, ఎక్కడ పోతాయి, చిన్నవి అర్థం కాదు, ఏం కాదు, ఎక్కడ పోతాయో అర్థం కాదు. అంటే పోగొట్టుకుంటూ ఉంటుంది. అయితే అన్నిటికంటే నాకు ఈ యూనికార్న్ చాలా బాగా నచ్చింది. సో ఇది క్లిప్స్, అందుకే ఒక 1 సైడ్ అయితే బాగుంటుంది కదా, అంటే 2 సైడ్స్ ఉండాలని 2 పేర్స్ తీసుకున్నా. 150 అనుకుంటా. 300 రూపీస్. అంటే ఈ 2 సెట్స్కి 150 300 అయింది. జుట్టు కొప్పేస్తాం కదా, కొప్పేసినప్పుడు ఇట్లా పెట్టడానికి వెనకాల జుట్టుకి నా చిత్తల్లి జుట్టుకి కొప్పులాగా ఉంటుంది కదా, కొప్పుకి ఇట్లా పెడితే బాగుంటుంది, స్టైల్గా ఉంటుంది. అక్కడక్కడ పర్ల్స్ పెట్టి ఏదైనా ఫ్లవర్స్ లాంటివి కుచ్చేస్తే బాగుంటుంది. ఇది మిక్కీ మౌస్ది. ఇది నాకు అర్థం కాలే ఏంటిది అని చెప్పి కొంచెం సేపటి వరకు అర్థం కాలే. చూసిన, అడిగితే బాగుంటుందో మళ్ళీ ఏమనుకుంటారేమో అని చెప్పి సర్లే అడిగిస్తే తెలుస్తుంది కదా, ఎందుకు డౌట్ అని చెప్పి అంటే అప్పుడు చెప్పింటాను. ఇది చిన్నపిల్లలది జుట్టు ఉంటుంది కదా, మనం ఇట్లా జుట్టు తీసుకొని, అంటే వాళ్ళ సన్నగా ఉంటుంది కాబట్టి ఇట్లా మిక్కీ మౌస్ ఇది ఉంది కదా, ఇట్లా రోల్ చేయాలి. హెయిర్కి రోల్ చేస్తే ఇట్లా ఉండిపోతుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది అంట. ఒకసారి నా చిత్తల్లి జుట్టు మీదనే ట్రై చేస్తాను, నా జుట్టుకి వేస్తే అర్థం కాదు.
బాగుంటేనే కూడా ఉండట్లే ఇది నా జుట్టుకి. నా చిడతల జుట్టు మీద ట్రై చేద్దాం, ఒకసారి వస్తుందో రాదో చూద్దాం. అయితే ఈ రెండిటికి 50-50 అనుకుంటా. 100 50 రూపీస్ 50 రూపీస్. అండ్ జుంకాలు తీసుకున్నా. ఈ జుంకాలు 150 రూపీస్. రావట్లేదు. ఈ జుంకాలు 150 రూపీస్, కొంచెం బరువే ఉంది. అండ్ ఇది 100 రూపీస్. అండ్ ఇది 80 రూపీస్. చిన్న ఉన్న క్యూట్ ఉన్న. అండ్ ఇది నేను 3 తీసుకున్నా. 3 ఇది ఒక్కటి 50 స్క్రంచెస్, ఒక్కటి 50 రూపీస్. అంటే మనం జుట్టుకి ఇట్లా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ అని చెప్పి తీసుకున్నా. మాది లాంగ్ హెయిర్ కదా, కొంచెం హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు ఇట్లా మొత్తం పెట్టుకుంటే బాగుంటుంది. 50 రూపీస్ అంటే ఒకటి పింక్ ఒకటి బ్లూ తీసుకున్నాం. ఇంకొక కలర్ కూడా తీసుకున్నా, ప్లక్కర్లో బ్లూ కలర్. దీని ప్రైస్ 100 రూపీస్. ఇంకోటి కూడా తీసుకున్నా స్క్రంచెస్లో, బౌ క్లిప్. ఇది కూడా 50 రూపీస్ పర్పుల్లో. అండ్ ఈ ప్లక్కర్ నాకు చాలా నచ్చింది, ఇది 50 రూపీస్ అంట. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఈ లిప్ లైనర్ నేను 100 రూపీస్ తీసుకున్నా. 100 రూపీస్ అంట. బ్రాండ్ కాదు, తొక్క కాదు, 100 రూపీస్. హుడా బ్యూటీ అని రాస్తుంది. అయితే ఇది 100 రూపీస్ లిప్ లైనర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను 100 రూపీస్కి తీసుకున్నాను. సెట్ జుంకా. అంటే నేను ఎక్కువగా లేని కలర్స్ తీసుకుంటా. శారీస్ ఏమైనా ఇట్లాంటి కలర్స్ వస్తే ఈ జుంకాస్ మీద శారీ కావాలని చెప్పి శారీ తీసుకుంటా అప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా లేనివి అంటే కట్టుకోవాలి, కానీ ఎప్పుడు ఉన్నాయి రొటీన్ రెడ్, గ్రీన్, పింక్, బ్లాక్, వైట్ అట్లా కాకుండా రేర్ కలర్స్ కూడా కట్టుకుంటే అప్పుడప్పుడు మనం కూడా కొంచెం చేంజ్ కనిపిస్తుంది. ఇంకోటి మీకు జుంకాలు చూపిస్తా. జుంకాలు అయితే చాలా బాగున్నాయి. ఇది నేను 200కి తీసుకున్నాను. బాగుంది కదా. ఈ జుంకాలు నాకు చాలా నచ్చింది. అంటే ఇది మ్యాట్ ఫినిష్, చాలా డేస్ ఉంటుంది. నేను అదే ప్లేస్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నా ఒక జుంకాలు, అప్పుడు 150కి తీసుకున్నాను నేను. అయితే అది కలర్ పోదు, రియల్ గోల్డ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అంటే అక్కడ నేను వీడియో తీసుకోలేదు కాదు. అన్నీ మనము రిటర్న్ వస్తూ ఉంటే లాస్ట్లో అన్ని మ్యాట్ ఫినిష్ మనకి జ్యువెలరీస్ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ తీసుకుంటాం. అండ్ ఈ చెంపసరాలు ఇప్పుడు గోల్డ్లో తీసుకున్నాను, నా దగ్గర లేదని. అంటే అన్ని వైట్ పర్ల్స్లో ఉన్నాయి. ఇది నేను 100 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడా నేను 250కి తీసుకున్నాను. ఇది కూడా బాగుంది కదా. మనం ఎప్పుడైనా పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ లిప్స్టిక్స్ యాడ్స్ ప్రో అంట. అయితే నాకు ఈ షేడ్ అంటే చాలా ఇష్టం, పింక్ షేడ్. ఎక్కువగా నా దగ్గర లిప్స్టిక్స్ ఉన్నాయి, కాకపోతే ఈ షేడ్స్ అన్నీ అయిపోయినాయి. సరే అక్కడ బాగుంది కదా అని తీసుకున్నా. స్మెల్ కూడా బాగుంది. వావ్, అంటే వేసుకున్నట్టున్నారు. అందుకే నాకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను నేను ఈ కలర్, చాలా బాగుంటుంది. ఇది ఒక లైట్ కలర్, డార్క్ కలర్, కొద్దిగా డార్క్ కలర్.
సేమ్ 2. నా చిరుతల్లికి చెప్తే అర్థం కాలేదు కానీ ఈ బ్లష్ తీసుకుంది. అంటే ఇది 100 రూపీస్ అంట. సరే ఇది ఓపెన్ చేసి దీంట్లో ఒక పౌడర్ ఉంటుంది దీని లోపల. ఈ పౌడర్ మనం ఇట్లా బ్లష్ చేస్తూ ఉంటే వస్తుందంట. ఏమో వస్తుంది. ఏం కనపడట్లేదు. ఇట్లా బ్లష్ చేసుకోవాలి. నేను ముందే రెడీ అయిపోతున్నా. సో ఇది స్పెషల్ అత్తర్ అండ్ ఇది ఇంకొక అత్తర్ బ్యాగ్. ఇది ఇంకొక అత్తర్. ఇది నేను 350 తీసుకున్నా. బాటిల్ బాగుంటుంది, చూపిస్తా. బాటిల్ కోసం నేను తీసుకున్నా. మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు, చేయించుకోవచ్చు అంట. మనం ఎప్పుడైనా వెళ్తే అక్కడ మనకు కావాల్సిన ఫ్లేవర్ మనము రీఫిల్ చేసుకోవచ్చు. ఉందా అసలు? ఉంది. ఈ బాటిల్ నాకు చాలా నచ్చింది షేప్. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నా, అది నా చిట్టలికి నచ్చింది. యాపిల్ షేప్లో ఉంది, నా చిట్టలికి చాలా నచ్చింది. ఇది 250 రూపీస్ అండ్ ఇది 350 రూపీస్. ఇక్కడ అయిపోయింది 600 అండ్ ఇది 100 రూపీస్ సీసా. ఎంత 700 అయిపోయింది. ఇది స్టోన్ రింగ్ 50 రూపీస్. నాకు అన్నిటికంటే రీజనబుల్ ఇది ఒకటి అనిపించింది. రింగ్స్ అంటే ఒకటి బ్లాక్ ఒకటి వైట్, ఇంకొకటి కూడా బ్లాక్లోనే తీసుకున్నా. ఇంకొకటి ఆక్సిడైజ్డ్లో తీసుకున్నా. ఇది ఆక్సిడైజ్డ్ అండ్ 2 బ్లాక్ అండ్ 1 ఇది స్టోన్స్ వైట్లో తీసుకున్నా. ఇట్లా పెట్టుకొని రెడీ అయిన తర్వాత ఇవన్నీ పెట్టుకొని ఫోటో దిగితే ఎంత బాగుంటుంది చూడండి. బాగుంది కదా. అయితే ఇవి ప్రెస్సింగ్ కమ్మలు. ఇవి 100 రూపీస్ అంట. చాలా కలర్స్ తీసుకున్నా, అందుకే 100 or 50 అనుకుంటా. చాలా కలర్స్. ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ ఎందుకు తీసుకున్నాను? నా చిరుతల్లి కోసం. తనకి ఇంకా చెవులు కుట్టియలేదు కదా, అందుకే చాలా కలర్స్లో తీసుకున్నా. ఇంకా మెయిన్గా చీర కుట్టిస్తున్నా కాబట్టి, చీర డిజైన్ చేస్తున్నా కాబట్టి ఆమెకి, అందుకే కొన్ని కమ్మలు తీసుకున్నా. ఎన్ని పేర్స్ తీసుకున్నా అంటే 6 పేర్స్ తీసుకున్నా. ఎక్కువే తీసుకున్నా. ఇది ఒక్కటి 30 రూపీస్. ఇట్లా బాగుంది కదా, అందుకే 2 తీసుకున్నా. 30 రూపీస్ ఇదొకటి. అంటే 30 + 30 60. ఇంకొకటి 30 + 30 60. బ్యాగ్ 150 రూపీస్. బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఎన్ని డేస్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా వస్తుంది. అస్సలు ఎరగదు, చినగదు. సరే, మొత్తానికి నా షాపింగ్ ఇది. అన్ని ప్రైజెస్ అయితే చెప్పేసిన. సరే ఎంత అయింది అనేది మీరే ఇంకా లెక్కలు వేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే షాక్. ఇవంతా బిల్లు చూసి ఇంత అయింది ఏంటి అసలు. నేను కొన్నే కదా తీసుకుంది. బ్యాగ్ ఇంత బ్యాగ్. ఈ బ్యాగ్లో అన్ని సామాన్లు పట్టినాయి. మళ్ళీ ఎక్స్ట్రాగా నా చిరుతల్లి డ్రెస్సెస్ 2 కవర్స్లో పట్టుకున్నాను. అంతే. ఇంత ప్రైస్ అయింది, ఇంత బిల్ అయింది అనేది నాకు నైట్ మొత్తం నిద్ర రాలే. ఒక సైడ్ మొత్తం తలనొప్పి వచ్చేసింది. సర్లే, ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటుంది. అందుకే మనం ఏం తీసుకున్నా కొంచెం లెక్కలు వేసుకుంటూ తీసుకోవాలి. ఇంత అవుతుందంటే సరే, ఇంత అవుతుందంటే సరే, పక్కన పెట్టేయాలి. నచ్చినా నచ్చకపోయినా కొన్ని తీసుకోవాలి, కొన్ని తీసుకోవద్దు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వేస్ట్ చేయొద్దని అనిపించింది. కానీ ఇట్లా అంటూ ఉంటాం, కానీ మళ్ళీ అదే. సరే, ఇంకా మొత్తానికి నా చాలా షాపింగ్ బిల్ అయితే మీ ముందుంది. సరే, నేను తీసుకునే వర్తేనా, లేకపోతే ఎక్కువ పెట్టేసినా, తక్కువ పెట్టేసినా, లేకపోతే రీజనబుల్లే ఉన్నాయా అని చెప్పి మీరే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.